దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 19:26 మనుషులకి అసాధ్యము, దేవునికి సాధ్యమే అని ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్తలో 19:26 మనుషులకి అసాధ్యమే, దేవునికి సాధ్యము అని ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి ప్రతిదీ సాధ్యం. ప్రియులారా చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియులారా గమనించండి, ఈరోజు మనం అనుకుంటాం ప్రతిదీ సాధ్యమే మనకు అనుకుంటాం. ప్రియులారా, మన వల్ల ఏదో జరిగిపోద్ది అనుకుంటాం, మన వల్ల ఏదో కార్యం అవుతుంది అనుకుంటున్నాం. కానీ ప్రియులారా చూడండి, దేవుడు చక్కగా మత్తయి సువార్తలో రాయించాడు, మనుషులకి అసాధ్యము, దేవునికి సాధ్యం. ప్రియులారా చూడండి, ఈరోజు మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. ప్రియులారా గమనించండి, మన కుటుంబంలో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మన కుటుంబంలో ఎన్నెన్నో ఒక్కొక్కసారి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అది మన కుటుంబానికే అసాధ్యం, అయితే దేవునికి సాధ్యము అని మాట్లాడారు గనక ఈ వాక్యంలో దేవునికి సాధ్యము, మనుషులకు అసాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియులారా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనము ఏ విధంగా ఉన్నామన్నది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం అనుకుంటాం మన వల్లనే సాధ్యం జరుగుతుందని, మనం అనుకుంటాం మన జ్ఞానం వల్లనే జరుగుతుందని, మనం అనుకుంటాం మన బలం వల్ల జరుగుతుందని. ప్రియులారా గమనించండి, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే దేవునికి సాధ్యము గనక మన కుటుంబంలో ఆస్వాదించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు ఆస్వాదించబడ్డాయంటే, మనం దేవునిలో ఎదిగామంటే, మన ప్రభువులో నడుస్తున్నామంటే, దేవునిలో మనం బలపడుతున్నామంటే, ఆశీర్వాదాలు పొందుకుంటున్నామంటే, బలాన్ని పొందుకుంటున్నామంటే, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నామంటే, ఈరోజు మనది మన శక్తి కాదు, కానీ దేవుడిచ్చిన కార్యములు గనక మనం అన్ని పొందుకుంటున్నాం. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యము, నాకు సాధ్యమని మాట్లాడిన దేవుడు దేవుని మీదే ఆధారపడితే గనక దేవుడు మనకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా మార్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు ఎందుకు అలా బాధపడుతున్నారు? ఆ కుటుంబంలో శాపం వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు కలవరు ఎందుకు పడుతున్నారు? నాకు అసాధ్యం అవుతుంది, సాధ్యం అవట్లా, నేను మేలులు పొందట్లేదు, నేను కార్యాలు పొందుకోవట్లేదు, నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా బంధువుల ద్వారా సమస్యలు ఉన్నాయి, నా సంఘాల ద్వారా సమస్యలు ఉన్నాయి, ఇంటి పక్కోళ్ళ మీద సమస్యలు ఉన్నాయి అని మీరు ఒకవేళ ఆందోళన పడుతున్నారేమో. ప్రియులారా నేను చెప్తున్నాను, నా మాట మీరు శ్రద్ధగా వినండి. ఈరోజు దేవుని దగ్గరికి రండి. ఈరోజు దేవుని పాదాలు పట్టుకోండి. రాత్రికాల సమయంలో ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో విన్న తర్వాత మోకరించి ప్రార్థన చేయండి. మీకు అసాధ్యమైనది దేవుడు సాధ్యంగా మారుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. వాక్యంలో ఏ విధంగా అయితే రాయించాడో భక్తుడు, అదే విధంగా దేవునికి ప్రతిదీ సాధ్యమే. ప్రియులారా చూడండి, మన దిన నేను మాట్లాడాను, దేవునికి సమస్తము సాధ్యమే, ప్రతి కుటుంబం ఆయన ప్రేమించే దేవుడు అని. అలాగే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులారా చూడండి, దేవుడు చక్కగా వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మీరు దేవుని దగ్గరికి వస్తారా? దేవుని పిల్లలని మీరు దేవుని దగ్గరికి వస్తారా? ఈ రాత్రి దేవుని దగ్గర రండి, దేవుని పాదాలు పట్టుకోండి. మీకు అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుడు, మీకు అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుడు, మీకు అవలేని అన్ని కూడా ఆయన జరిగించే దేవుడు. ఒకవేళ ఇల్లు మొదలు పెట్టారా? పునాదుల్లోనే ఉందా? పునాదులు వేసి సంవత్సరం అయిపోయిందా? దేవుని పాదాలు పట్టుకోండి రాత్రి. ప్రియులారా దేవుని పాదాలు పట్టుకోండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుడు వాక్యంలో మాట్లాడితే విశ్వాసం మీకు ఎందుకు లేదు? భక్తి మీకు ఎందుకు లేదు? నమ్మకం మీకు ఎందుకు లేదు? ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో అటువంటి నమ్మకాన్ని మీరు ఉంచితే గనక
మరి అద్భుతమైన కార్యాలు మనం పొందుకుంటాం. గృహము త్వరలోనే కట్టబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మీ మందిరాలు సగం సగం కట్టి ఆగిపోనియా, దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. మీ మందిరాలకి ఆటంకపరుస్తున్నారా? దుష్టులు ఆటంకపడుతున్నారా? మతోన్మాదులు ఆటంకపడుతున్నారా? మీరు దేవుని పాదాలు పట్టుకోండి. నాకేదో పెద్ద బలం ఉంది, నాకేదో పెద్ద శక్తి ఉంది, నాకేదో వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని మీరు అనుకోవచ్చేమో, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం సాధ్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు మాట ఇచ్చి మాటతో కోల్పోతారు, కానీ దేవుడు మాట ఇచ్చి ఎప్పుడు కూడా దేవుడు తొలగిపోయే దేవుడు కాదు. మీ సంఘాలు పునాదులే సాగిపోతాయి, మీ సంఘాలు లేకపోవడం కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ సంఘాలు త్వరలోనే కట్టించును గాక. దేవునికి స్తోత్రం. ఎంత మాత్రము కూడా మనం ఎప్పుడు కూడా అవిశ్వాసంగా ఉండకూడదు, విశ్వాసంగానే ఉండాలి. మనకు అసాధ్యమే, దేవుని సేవకులుగా మనకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే. అందుకే ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రియులారా, చూడండి, ఈరోజు మరి ప్రతి విషయంలో కూడా మనము శాపంకరంగా మారుతున్నాం. మన నోటంటూ వచ్చే మాట శాపమైన మాట, మన కళ్ళంట చూసే చూపు శాపంకరమైన చూపు, మన తలంపులు శాపమైన తలంపులు, మన ఆలోచనలు మనీ మైండ్ ఆలోచనలు, మన హృదయ రాహత్యాలు కూడా లోకానుసారంగా ఆలోచిస్తాయి. పిల్లరా, చూడండి, వాక్యానుసారంగా మనం నడిస్తే కనుక దేవుడు ఈ రాత్రి అన్ని కొట్టివేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. పిల్లరా, చూడండి, మరి ఈ విధంగా మీరు ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకోండి. గృహాలు లేపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీ బిడ్డలు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే గనక, తల్లిదండ్రులు చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ రాత్రి దేవుని పాదాలు పట్టుకోండి, మీ బిడ్డలు ఆస్వాదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉన్నారా, తల్లిదండ్రులు ఆపదల్లో ఉన్నారా, మీరు ప్రార్థన చేయండి. మీ తల్లిదండ్రులని దేవుడు లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలిగిన ఆమేన్. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ఒకవేళ మీ కుటుంబము శాపముగా మారిందా, మీ కుటుంబం అంతా కూడా దేవుని పాదాలు పట్టుకొని రాత్రికాల సమయంలో మీ కళ్ళంట నీరు కారుతనే కానీ దేవుడు మన ప్రార్థనలు ఆలకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనం మొర్రపెట్టి ప్రార్థిస్తే ఆయన హృదయ రహస్యాలు వెరిగిన దేవుడు. కుటుంబంలో సమస్యల కోసం ప్రార్థన చేయండి, గృహాల కొరకు ప్రార్థన చేయండి, మీ యొక్క సంఘం కొరకు ప్రార్థన చేయండి, మీ ఇంటి పక్క వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ ఇంటి పక్క వాళ్ళతో ఏదైనా సమస్యలు వస్తాయి కనుక వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప మనసు కనుక, దేవుడికి జాలిగని మనసును కనుక, ఆ దేవుడు వాళ్ళ కఠినమైన హృదయాలను మార్చి ఆ ప్రేమను మీ మీద చూపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎటువంటి కఠినమైన హృదయమైన కొంతమంది ఉంటారు సంఘాల్లో, కొంతమంది ఉంటారు మన వెంట తిరుగుతూ ఉంటారు, మన ముందు తిరుగుతూ ఉంటారు. అంత అసూయ, మాట్లాడినా మా పలకరు, మనం బాగుంటే వారసరు. అటువంటి సాతాను సంబంధించిన మనుషులు ఉంటారు లోకంలో. ప్రియులారా, చూడండి, వాళ్ళతో జత కలిపితే గనక విశ్వాసులైన మీరు ఆ సాతానుడి చేతుల్లో మీరు చిక్కుకుంటారు, మీరు నరకంలో ఖచ్చితంగా వెళతారు. అటువంటి అపవాది క్రియలున్న మనుషులతో జత కట్టొద్దు. మీరు చక్కగా దేవుని వరం పొందుకున్నారు, దేవుని ఆత్మ పొందుకున్నారు, దేవుని మందిరంలో సృష్టించే వాళ్ళుగా ఉన్నారు, మీ కుటుంబం ఆస్వాదించబడే వాళ్ళుగా ఉన్నారు, మీరు దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవుని మహింపరిచే వాళ్ళు. మీరు దుష్టులు సాహసం పడితే గనక బైబిల్లో కూడా ఉంది, దుష్టులు సాహసం మనం పట్టకూడదని. ఆ దుష్టులు సాహసం పడితే గనక ఆ యొక్క అవన్నీ కూడా మీకు వస్తాయి. అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాళ్ళ పనులు మీకు అలవాటు అవుతూ ఉంటుంది.
మిమ్మల్ని కూడా దుష్టుడు లాగేసి నరకంలోకి లాగాలని ఆ దుష్టుడు మిమ్మల్ని వాడుకుంటాడు. రాత్రికాల సమయంలో ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది దేవుని పిల్లలు అనబడి వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళ సాహసాలు బట్టి, దుష్టుల సాహసాలు బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు, కుటుంబాలకు దూరం అయిపోతున్నారు, తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు, సంఘాలకు దూరం అయిపోతున్నారు. పిల్లలు ఈ రాత్రి మీరు ఆలోచించండి. మీ యొక్క ఆత్మాన దీపము దేవుడు పెట్టాడు. మీ ఇష్టాసారంగా నన్ను నా తల్లిదండ్రులు కన్నారు కదా అని మీ సొంత నిర్ణయాలు తీసుకుంటాం కాదు. దేవుడు నీ తల్లి గర్భంలో రూపించక ముందే నీ ఆత్మ దేవుడు పెట్టాడు. ఆ ఆత్మ దేవుడు దాన్ని మీరు కొంచెం అంతా శ్రద్ధగా మనసులో పెట్టుకుని దేవునికి దగ్గరలో ఉన్నారు కనుక, దేవునికి దూరం అవ్వకుండా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే కనుక, దుష్టుల సాహసాలు మానేసి మరి చక్కగా దేవుడు ఎదుగుతే కనుక, దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని దగ్గర సమూపంగా మరి ఉంచాడు కనుక, మనందరం కూడా ఆ రాజ్యంలోకి వెళ్ళాలని, కుటుంబాలు దీవించబడాలని, ఈ రాత్రికాల సమయంలో ఈ కొన్ని మాటలు ఈ ఇనుకల్లో నాటించాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడించాడు. నేను యాక్చువల్గా వేరే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నాను. మరి ఈ యొక్క వాక్యం చదివిన తర్వాత ఈ సబ్జెక్ట్ మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు కనుక, మీరు ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా దుష్టులకు దూరంగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి, పరిశుద్ధులకు దగ్గరగా ఉండండి, దేవునికి సంబంధంగా దగ్గరగా దేవునికి కలిగి ఉండండి. అప్పుడే మీ కుటుంబంలో మేలు చూస్తారు. అప్పుడే మీరు మీ సంఘంలో మీ బిడ్డలు, మీ బంధువులు, మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఈ కొన్ని మాటలు మీ ఎన్నికల్లో దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, వందనాలు, స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు రాత్రికాల సమయంలో మాట్లాడించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాడు. ప్రభా, మీరు నాయన ప్రభా, ఈ బిడ్డల్లో గొప్ప కార్యములు జరిగించండి. మనుషులకి అసాధ్యము గాని నాకు సమస్తం సాధ్యమే అని నాయన మీ వాక్యం ద్వారా మాట్లాడేది కనుక, మీరు ఈ బిడ్డల్లో నాయన ప్రభా ఆ విధంగా ఉంచండి. మీకు లోబడే బిడ్డలుగా అనుగ్రహించండి నాయన. వందనాలు, స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి 30 60 100 దీవించి రాకడ సమీపంలో నాయన ఈ బిడ్డలను సిద్ధము చేయమని, ఈ యొక్క అపవాదికి అప్పగించకుండా ప్రభా పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.